చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోవడం వల్ల మన పొటెన్షియల్ని మనం అండర్ ఎస్టిమేట్ వేసుకుంటున్నాం. అది నేను చేసిన పెద్ద తప్పు. లేకపోతే నేను ఈ పాటికి సివిల్స్లో మీ ముందర ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చి నిలబడి ఉండేవాడినేమో, అది వేరే విషయం. సో దట్ ఈస్ వై డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మన ప్రతి ఒక్కరిలో పొటెన్షియల్ ఉంది కూడా. మనల్ని మనమే తగ్గించేసుకుంటే ఇంకా ఎవడేం హెల్ప్ చేయలేడు మనకు వచ్చి. దాని తర్వాత ఇగ్నోర్ ద డిమోటివేటర్స్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్యాక్ బెంచర్ని, సివిల్స్ రాస్తున్నా, అప్పుడు క్లాస్లో లాస్ట్లో కూర్చొని ఏమైనా చదువుకునేవాడిని, జీకే బుక్లు అవి అనుకునేవాళ్ళు జనాలు. అరే వీడి ఏమొస్తుంది రావా, వీడికి అసలు వీడి వల్ల కాదు, ఈ కెనాట్ అచీవ్, అది ఇది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడే వాళ్ళే చాలామంది ఇప్పుడు ఫోన్ చేసి అరే మా కర్నూలులో ల్యాండ్ ఉంది, కొంచెం ఆ పని చేసి పెట్టరా, ఈ పని చేసి పెట్టరా అంటున్నారు. సో వాళ్ళ మాటల్ని అసలు వినకండి. నెగిటివ్ అనేది వినకండి. అసలు నెగిటివ్ అనేది ఎంత మిమ్మల్ని వెనక్కి పుల్ చేస్తుందంటే అంత పుల్ చేస్తుంది. సో ఇగ్నోర్ దెమ్. దాని తర్వాత ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్. వాళ్ళందరూ చెప్తారనమాట, అరే మన వల్ల కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పి. ఆ డౌట్ మనలో క్రియేట్ అవుతుంది. అది ఎప్పుడు కూడా డోంట్ ఎవర్ కమ్ ఇన్ యువర్ మైండ్. అది తీసుకురానియకండి. దాని తర్వాత బీ పాజిటివ్ అంటారు అందరూ. నాకు కూడా అనిపించేది ఎప్పుడు చూసినా బీ పాజిటివ్ అందరూ పాజిటివ్గానే ఉంటాం కదా అని. కానీ ఉండం మనం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ నెగిటివ్ ఓన్లీ. ప్రతి పని చేసే ముందు మనం నెగిటివ్గానే ఆలోచిస్తాం. ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు యాక్చువల్గా నేను ఆల్రెడీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్లో ఉన్నాను. కానీ నాకు సివిల్స్ రాయాలని ఉంది. ఒక్కసారి కూడా నేను ఎంతవరకు సీరియస్ అటెంప్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను మళ్ళీ 3 months లీవ్ పెట్టా, చదవాలనుకుంటున్నా. అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. నాకు మళ్ళీ సివిల్స్ రాస్తే ఏపీ క్యాడర్ రాకపోవచ్చు, ఇక్కడ వేరే స్టేట్లో రావచ్చు, ఇంకొకటి అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. మా బ్యాచ్లో నేను లాస్ట్లో పడిపోతా లీవ్ పెట్టడం వల్ల ఎక్సెట్రా. బట్ ఐ వాంట్ టు థింక్ ఓన్లీ పాజిటివ్. నాకు తెలియదు, నాకు ఇవన్నీ నెగిటివ్ ఉన్నా పర్లేదు, బట్ ఐ ఓన్లీ వాంట్ టు గివ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అట్లీస్ట్ 1 attempt సీరియస్లీ. అవన్నీ ఉన్నా కూడా నేను పక్కన పడేసి నేను ఓన్లీ నాకు ఒక్కటే పాజిటివ్. ఇవన్నీ జరగకపోయినా నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను అనుకున్న అచీవ్ చేస్తే హౌ బ్యూటిఫుల్, ఎంత మిరాకులస్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ షుడ్ థింక్. ఓన్లీ పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఇంకొకటి సెకండ్ థింగ్, డోంట్ ఎవర్ హ్యావ్ ప్లాన్ బి. బ్యాకప్ ప్లాన్ ఉండకూడదు లైఫ్లో. మీరు బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ అరైజెస్ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది. దాంట్లో హీరో ఉంటాడు. వాడిని ఒక విలన్ గాడు ఒక గుంతలో ఒక బావిలో పడేసి ఉంటాడు. వాడు కింద నుంచి పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ట్రై చేస్తాడు, కానీ వాడికి ఎక్కలేడు పైకి. పక్కన ఉన్నవాడికి అడుగుతాడు, ఎవడన్నా ఇంతవరకు ఎక్కినాడు ఒక్కసారన్నా పైకి అని అడుగుతాడు అనమాట. అంటే వాడు చెప్తాడు, ఒక చిన్న పాప ఎక్కింది అని. అరే నేను ఇంత ఫిజికల్గా బాడీ బిల్డింగ్ చేసి నేనే ఎక్కలేకపోతున్నా, చిన్న పాప ఎట్లా ఎక్కింది అంటాడు అనమాట. ఆ చిన్న పాప ఎందుకు ఎక్కిందంటే నువ్వు పైకి ఎక్కేటప్పుడు నీ నడుముకి ఒక తాడు కట్టుకొని ఎక్కుతున్నావు, ఆ పాప తాడ లేకుండా ఎక్కింది అంటాడు. అది ఎందుకు చెప్తున్నానంటే దాని తర్వాత వాడు తాడు లేకుండా ట్రై చేస్తాడు, హీ విల్ సక్సీడ్. సో నేనేం చెప్తున్నాను, ద తాడు ఈజ్ ద బ్యాకప్ ప్లాన్. నేను కింద పడినా కూడా నా వెనక ఒక తాడు ఉంది నన్ను పట్టుకోవడానికి, నన్ను సేవ్ చేయడానికి అనేది ఉన్నప్పుడు మీరు మీ 100% ఇవ్వరు. అర్థమైంది కదా? సో నెవర్ ఎవర్ హ్యావ్ ఏ బ్యాకప్ ప్లాన్. ఒక్కటే ప్లాన్ ఉండాలి, దాన్నే కొట్టాలి. నాకు ఇది కాకపోతే ఇంకొకటి ఉంది, అది కాకపోతే ఇంకొకటి ఉంది, అవన్నీ పెట్టుకోకండి. ఒకటే ప్లాన్ ఉండాలి, దాన్నే కొట్టాలి. కొట్టకపోతే డోంట్ ఎవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిలింగ్. నేను ఫెయిల్ అవుతానేమో అనే భయపడకండి. నాకు కూడా భయం ఉంది ఇప్పుడు, నేను ఫెయిల్ అవుతానేమో అని. ఫెయిల్ అవ్వచ్చు, తప్పలేదు. ఫెయిలింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఫెయిలింగ్ అండ్ గివింగ్ అప్ ఈజ్ బ్యాడ్. ఫెయిలింగ్ అయిన తర్వాత, మీరు ఓడిపోయిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అని వదిలేయడం తప్పు. ఫెయిల్ అయిన తర్వాత నా వల్ల మళ్ళీ అవుతుంది అని చెప్పి మళ్ళీ పైకి లేస్తారు చూసారా, దట్ ఈస్ ద విన్నింగ్ స్పిరిట్. గివింగ్ అప్ ఈజ్ లూజర్ స్పిరిట్. సో నేను 30+ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, 30 పరీక్షల్లో ఎవడైనా ఫెయిల్ అయితే అసలు మళ్ళీ ఇంకో పరీక్ష రాస్తాడా? మీరే చెప్పండి. సో టుడే ఐఎమ్ బిఫోర్ యూ యాజ్ అ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. దాని వెనకాల 30+ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో డోంట్ ఎవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి మీకు, బీ రెడీ ఫర్ నాలెడ్జ్ అక్విజిషన్. క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అనమాట. అంటే నాకు సంబంధం లేదు, ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ ఎందుకు వెలుగుతుంది, దీంట్లోంచి పవర్ ఎందుకు వస్తుంది, ఇప్పుడు అక్కడ చైర్లు ఉన్నాయి, ఆ ప్లాస్టిక్ ఎట్లా మౌల్డ్ అయింది, ఆ ప్లాస్టిక్లో మాలిక్యూల్స్ ఏమి,
ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు నేను మైక్ మాట్లాడుతున్నా, ఈ సౌండ్ మీ దాకా ఎట్లా వస్తుంది? ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ట్రై టు క్వశ్చన్ దెమ్. క్వశ్చనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన నాలెడ్జ్ పెరగాలంటే మీ కళ్ళ ముందే చాలా విషయాలు ఉన్నాయి మీకు తెలియనివి. నేను ప్రతిదీ నాకు తెలియకపోతే వెంటనే గూగుల్ చేసి నేను తెలుసుకుంటా ఉంటా. అది ఎక్కడో చోట మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఉన్న నాలెడ్జ్ మీకు ఎక్కడో చోట హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.